హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా వైజాగ్ బీచ్ రోడ్లో గల మాయా వాల్ని విజిట్ చేశానండి. అక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది, ఇంత క్రౌడ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పిక్నిక్స్ జరిగే టైం కాబట్టి, ఇంకా అది కూడా సండే కాబట్టి ఇంతమంది జనాలు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మొత్తానికి మాయా వరల్డ్ని చూసేద్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాము. టికెట్ రేట్ అయితే మనిషికి 230 రూపాయలు ఛార్జ్ చేశారండి. చిన్నపిల్లలకి ఒక రేటు, పెద్దవాళ్ళకి ఒక రేట్ అని లేదు, అందరికీ ఒకటే రేట్ పెట్టారు. మోస్ట్ ప్రాబబ్లీ మనం అక్కడ ఒక 5 to 7 minutes ఆర్ 10 minutes ఉంటాం లోపల. ఇంత ఛార్జ్ చేశారు, అంత దాని కాస్ట్ ఉంటుందా అని నాకు కొంచెం డౌట్గానే అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, లోపలైతే చాలా అందంగా ఉంది, మంచి మంచి లైట్ సెట్టింగ్స్ అన్నీ బాగున్నాయి, మనం ఎప్పుడు చూడని కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వెరీ హ్యాపీ. కాకపోతే అంతమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళు వరుస పెట్టి పంపించేస్తున్నారండి లోపలికి పంపించాక అక్కడ ఎలా ఉంటుందంటే, మనం ఒక క్యూలో వెళ్తున్నట్టే వెళ్ళాలి. అక్కడ ఫోటోలు దిగాలంటే అందరూ అక్కడ ఆగుతున్నారు. అంటే అందంగా ఉంది, ఫోటో దిగుదామన్నట్టు అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలా అందరూ ఆగటం, అక్కడ స్టక్ అయిపోవటం, అందరూ వీడియోస్ తీసుకోవటం అంత బాగానే ఉంది. కానీ అంతమంది జనాలు పెట్టేయడం వల్ల కిక్కిరిసిపోయి ఉంటున్నారండి. ఊపిరి ఆడట్లేదు, నాకైతే నిజంగా ఊపిరి ఆడలేదు. నా ఫేస్, నేనేదో ఆ వీడియో కోసం అలా నవ్వుతూ ఉన్నాను, కానీ లోపల మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. నా వెనకాతలు చూసారా, చిన్న చిన్న పిల్లలందరూ ఉన్నారు. అక్కడ ఏదైనా చిన్న పవర్ ఇష్యూ ఏమైనా వచ్చినా చాలా ప్రమాదం అండి. అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతమంది జనాలు వస్తున్నారు, మీకు మనీ బాగానే వస్తుంది, కానీ అండి లోపలికి వెళ్ళిన వాళ్ళు అంత ఎంజాయ్ చేయలేకపోతున్నారండి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక లిమిట్ పెట్టండి, లోపల ఎంతమందే ఉండాలి అని ఒక లిమిట్ పెట్టండి. అక్కడ ఏదైనా చిన్న ప్రమాదం ఏమైనా జరిగినా సరే గబుక్కున బయటికి రావడానికి కూడా లేదండి, ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి రావడానికి కూడా లేదు. అంటే అలా స్టక్ అయిపోయి ఉంటున్నారనమాట. అంటే అక్కడ అద్దాలు కూడా అన్ని పజిల్లా ఉంటాయన్నమాట. అంటే మనం ఇక్కడ అద్దం ఉంది, ఇక్కడ దారి ఉంది అని మనకు తెలియదు అనమాట. అంటే ఆ సెటప్పే అలాంటిదనమాట. అందుకోసం అక్కడికి వెళ్ళే వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఒకవేళ మీకు ఇంతమంది జనాలు క్రౌడ్లో అనిపిస్తే అక్కడ ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, కొంచెం ఆపండి అని చెప్పండి. నేనైతే ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, హోరెత్తిక్కించేస్తుంటారు. ఏదైనా ఒక కొత్త ప్లేస్ వచ్చిందంటే చాలా సూపర్ అది ఇది అని చెప్పి. కానీ అలా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించండి, ఎందుకంటే మన ప్రాణాలు, మన కంఫర్ట్ మనకు ముఖ్యం. వాళ్ళు చెప్తారు, చాలా చెప్తారు, కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.